పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఇరాన్ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని నెతన్యాహు చెప్పడంతో ఏ క్షణంలోనైనా భీకర యుద్ధం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరి బలం ఎంత అనే దానిపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఇందుకే ఇరాన్ పై ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటిస్తే యుద్ధం ఎన్ని రోజులు జరుగుతోంది, ఎవరిపై ఎవరు పైచేయి సాధిస్తారో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. ఓవైపు గాజాపై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్ నుంచి ముప్పు ఎదుర్కొంటోంది. సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేయడంతో సీనియర్ అధికారి సహా పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ కాన్సులేట్ మీద దాడి చేసింది తాము కాదని ఇజ్రాయెల్ ఇప్పటి వరకు ప్రకటించలేదు. అయితే దాడి ఇజ్రాయెల్ పైనే అయి ఉండవచ్చని అందరూ భావించారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంది. ఇజ్రాయెల్పై శనివారం రాత్రి భీకర దాడులు చేసింది. 300కి పైగా డ్రోన్లు క్షిపణులతో దాడులు చేసింది. అయితే వీటిని ఇజ్రాయెల్ సమర్థవంతంగా ఎదుర్కొంది. తమ భూభాగంలోకి రాకముందే అమెరికా, బ్రిటన్, జోర్డాన్ దేశాల సహాయంతో వాటిని కూల్చివేసింది. అయితే ఇజ్రాయెల్పై తాము చేసింది పరిమితమైన దాడులేనని, ఇజ్రాయెల్పై దాడితో తమ లక్ష్యం నెరవేరిందని ఇరాన్ తెలిపింది. తొలిసారిగా ఇరాన్ తన భూభాగం నుంచి నేరుగా ఇజ్రాయెల్పై దాడి చేసింది. దీంతో ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. గతంలో పరోక్షంగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నప్పటికీ ఇప్పటివరకు ఎదురెదురుగా యుద్ధ భూమితలో తలపడలేదు. కానీ ఇప్పుడు యుద్ధం తప్పనిసరిగా మారింది. ఇరాన్ దాడులతో తాము ప్రతిదాడులు చేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే ఈ దాడుల వల్ల ఇరాన్కు ఎలాంటి ప్రయోజనం కలగలేదని ఇరాన్లోని పలువురు అభిప్రాయపడుతున్నారు. తాజా దాడితో ఇరాన్ పాలకుల బలహీనతలు బయటపడ్డాయని, ఇజ్రాయెల్లో ఒక్క లక్ష్యాన్ని కూడా ఇరాన్ ఛేదించలేకపోయిందని చెబుతున్నారు. అంతేకాక ఇరాన్లో కొన్ని వర్గాలు ఈ దాడులను ఎగతాళి చేస్తున్నాయి. ఇరాన్ నేరుగా దాడులకు దిగకుండా ఇజ్రాయెల్ మీద దాడి చేస్తామనే కోణంలో ఒత్తిడి పెంచినట్లయితే అంతర్జాతీయ సమాజం నుంచి వచ్చే స్పందనతో ఇరాన్కు మరింత ప్రయోజనం ఉండేదని నిపుణులు భావిస్తున్నారు. గాజాపై చేస్తున్న దాడులతో ఇజ్రాయెల్పై ప్రపంచ దేశాల నుంచి వ్యతిరేకత వచ్చింది. 6 నెలల్లో దాదాపు 33,000 మంది చనిపోవడంతో యుద్ధానికి విరామం ఇవ్వాలని పశ్చిమ దేశాలతో పాటు అమెరికా సైతం ఇజ్రాయెల్ తీరును తప్పుపట్టింది. ఇదే సమయంలో ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేయడంతో మళ్లీ ఇజ్రాయెల్కు ఆ దేశాలతో సంబంధాలు బలపడ్డాయి. అంతేకాదు ఇరాన్ చేసిన దాడులను అడ్డుకునేందుకు సహకరించాయి. అయితే గాజాపై యుద్ధంతో ఇజ్రాయెల్కు దూరంగా జరుగుతున్న దేశాలు ఇరాన్ దాడులతో దగ్గరకు వచ్చాయి. కానీ ఇరాన్ మాత్రం ఇతర దేశాల నుంచి మద్దతును కూడగట్టుకోలేకపోయింది. అంతేకాదు ఇంటా బయటా కూడా రాజకీయంగా నష్టపోయింది. ఈ దాడులతో ఇజ్రాయెల్కు ఎలాంటి నష్టం జరగకపోగా అమెరికాతో కయ్యానికి కాలు దువ్వింది. ఈ దాడులతో ఇరాన్ను నేరుగా అమెరికాతో యుద్ధం చేసేలా ఇజ్రాయెల్ ముగ్గులోకి దించిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఇరాన్ పైకి తాము ప్రతిదాడి చేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించడంతో ఇప్పుడు పశ్చిమాసియాలో మరో యుద్ధానికి తెరతీసినట్లయింది. దీంతో ఈ రెండు దేశాల్లో ఎవరి బలం ఎంత అనే దానిపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సైనిక బలం ప్రకారం ఇరాన్ ప్రపంచంలోనే 14వ స్థానంలో ఉండగా ఇజ్రాయెల్ 17వ ర్యాంకులో ఉంది. బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లు ఇరాన్కు ప్రధాన అస్త్రాలుగా ఉన్నాయి. దాదాపు 3,000 వరకు క్షిపణులను ఇరాన్ పోగు చేసుకుంది. వీటన్నింటినీ ఇరాన్ పెద్ద సంఖ్యలో అభివృద్ధి చేసింది. వీటిలో కొన్ని క్షిపణులు కేవలం 12 నిమిషాల్లోనే ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ చేరుకోగలవు. ఇక క్రూజ్ క్షిపణులు 2 గంటలు, డ్రోన్లు చేరుకునేందుకు 9 గంటల సమయం పడుతుంది. 3,000 కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణించగల KH-55 అనే క్రూజ్ క్షిపణులు ఇరాన్ దగ్గర ఉన్నాయి. గగనతలం నుంచి ప్రయోగించే ఈ క్షిపణులు అణు వార్హెడ్ను మోసుకెళ్లగలవు. అంతేకాదు ఖలీద్ ఫర్జ్ అనే నౌక విధ్వంసకర క్షిపణి కూడా ఇరాన్ సొంతం. 1000 కిలోల బరువున్న వార్హెడ్ను 300 కిలోమీటర్ల దూరం వరకు మోసుకెళ్లగలదు. మరోవైపు సాయుధ డ్రోన్లను ఇరాన్ ప్రధాన ఉత్పత్తిదారుగా ఉంది. రష్యా సహా పలు దేశాలకు ఇరాన్ నుంచి ఈ డ్రోన్లు ఎగుమతవుతున్నాయి. రష్యా ఉక్రెయిన్ పైన ప్రయోగిస్తున్న డ్రోన్లు ఇరాన్లోనే తయారయ్యాయి. 2,000 కిలోమీటర్లు ప్రయాణం చేయగల అత్యాధునిక మొహజెర్-10 అనే డ్రోన్ను తాజాగా ఇరాన్ అభివృద్ధి చేసింది. 300 కిలోల ఆయుధాలతో 24 గంటల పాటు అది గగన విహారం చేయగలదు. ఇక సౌండ్ కన్నా 5 రెట్ల వేగంగా ప్రయాణించే హైపర్సోనిక్ క్షిపణులను ఇరాన్ తయారు చేసింది. ఇక ఇరాన్ గగనతల రక్షణ కోసం S-300 అనే వ్యవస్థను ఉపయోగిస్తోంది. అయితే ఇరాన్ తరహాలోనే ఇజ్రాయెల్ దగ్గర ఖండాంతర క్షిపణులున్నాయి. 1400, 2800, 5,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలిగే క్షిపణులు ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి. వీటితో పాటు స్వల్ప శ్రేణి క్షిపణులు ఇజ్రాయెల్ అభివృద్ధి చేసింది. గగనతల రక్షణలో ఇరాన్ కంటే ఇజ్రాయెల్ ముందంజలో ఉంది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లలో 99% వాటిని ఆకాశంలోనే ఇజ్రాయెల్ కూల్చేసింది. ప్రత్యర్థి క్షిపణులను గాల్లోనే పేల్చేయగల పేట్రియాట్, యారో, డేవిడ్ స్లింగ్, ఐరన్ డోమ్ వంటి వ్యవస్థలు ఇజ్రాయెల్ వద్ద ఉన్నాయి.
ఇజ్రాయెల్ దగ్గర భారీ సంఖ్యలోనే డ్రోన్లు ఉన్నప్పటికీ అవి సాయుధ డ్రోన్లు కావు. ప్రధానంగా ప్రత్యర్థులపై నిఘా పెట్టి సమాచారాన్ని సేకరించేందుకు ఇజ్రాయెల్ వాటిని ఉపయోగిస్తోంది. మరోవైపు ఇరాన్ అణ్వాయుధాలను నిర్మించడానికి ప్రయత్నిస్తుందన్న ఆరోపణలు ఉన్నప్పటికీ అవి వార్హెడ్లో అమర్చడానికి అనువుగా సిద్ధమయ్యాయా అనే దానిపై స్పష్టత లేదు. మరోవైపు ఇజ్రాయెల్ దగ్గర 90 అణుబాంబులు ఉన్నట్లు అంచనా. దేనికి తోడు 800 కిలోటన్నుల నుంచి మెగావాట్ల టన్నుల సామర్థ్యం కలిగిన అణు థర్మోన్యూక్లియర్ వార్హెడ్లను మోసుకెళ్లే ఖండాంతర క్షిపణులను ఆ దేశం అభివృద్ధి చేస్తోంది. ఇక సైనిక పరంగా ఇరాన్, ఇజ్రాయెల్లు శక్తివంతమైన దేశాలే. జనాభా విస్తీర్ణ పరంగా ఇజ్రాయెల్తో పోలిస్తే ఇరాన్ చాలా పెద్దది. సంఖ్యాపరంగా కూడా ఇరాన్ వద్ద ఉన్న ఆయుధ సంపత్తి ఎక్కువే. అయితే 1979 నుంచి వివిధ రూపాల్లో ఆంక్షలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆ దేశం వద్ద ఉన్న సంప్రదాయ ఆయుధాల్లో చాలా వరకు కాలం చెల్లినవే. ఇజ్రాయెల్ వద్ద అధునాతన ఆయుధ సంపత్తి ఉంది. ఆ ప్రాంతం మొత్తంలోకి అత్యంత సుశిక్షిత సైనిక సిబ్బంది ఆ దేశం సొంతం. ఇరాన్ సైన్యంలోని రెవల్యూషనరీ గార్డ్స్ దళం, కుద్స్ ఫోర్స్లకు యుద్ధాల్లో మంచి నైపుణ్యం ఉంది. ఇక ఇరాన్ రాయబార కార్యాలయంపై దాడి జరిగిన 2 వారాలకు గానీ ఇజ్రాయెల్పై దాడులు చేయలేదు. దీంతో తమ సైన్యాలను చంపేసినా ఏం చేయలేకపోయామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఆ దేశంపై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతోనే శనివారం రాత్రి ఇరాన్ ఇజ్రాయెల్పై క్షిపణులతో దాడి చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇరాన్ దాడి చేస్తుందనే ఆందోళనలతో ఇజ్రాయెల్ దేశమంతా అలర్ట్ అయింది. కీలకమైన సంస్థలు మూసివేసింది. అనేక ఇజ్రాయెల్ కుటుంబాలు సైతం ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయాయి. అయితే ఇరాన్ చేసిన ఈ దాడి యుద్ధ సన్నద్ధతను తెలియజేయడానికి అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమ దగ్గరున్న క్షిపణులు ఎంతవరకు పనిచేస్తాయో తెలుసుకునేందుకే ఇరాన్ మెరుపు దాడి చేసినట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్ భూభాగంలోకి తాము ఎంత దూరం వరకు దాడి చేయగలం అనే దానితో పాటు ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల సామర్థ్యాన్ని పరీక్షించడం కోసమే దాడి చేసినట్టు ఇరాన్ అధికారులు చెబుతున్నారు. ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థలను అయోమయంలో పడేసేందుకే ఇరాన్ ఒకేసారి 300 డ్రోన్లతో దాడి చేస్తుందని భావిస్తున్నారు. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితమైన లక్ష్యాలపై పక్కాగా ఆ దేశ విమానాలు దాడులు చేయగలవు. అయితే అందుకు ఆ విమానాలు అరబ్ దేశాల గగనతలంలో నుంచి ప్రయాణించాలి, లేదా అమెరికా సైనిక స్థావరాల నుంచి దాడులు చేయాలి. అయితే ఇప్పటికీ ఇరాన్పై కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని, ప్రతీకార దాడులు చేయవద్దని అమెరికా ఇజ్రాయెల్కు సూచించింది. దీంతో ఒకవేళ ఇజ్రాయెల్ కనుక ఇరాన్పై దాడి చేస్తే అమెరికా మద్దతిస్తుందా లేదా అనేది వేచి చూడాలి. ఈ 2 దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైతే మాత్రం తమ మద్దతు ఇజ్రాయెల్కే ఉంటుందని ఇప్పటికే అమెరికా స్పష్టం చేసింది. దీంతో అమెరికా సైన్యాన్ని ఎదుర్కొనేంత సత్తా ఇరాన్ దగ్గర లేదు. దీంతో యుద్ధం అనివార్యమైతే ఎలా స్పందించాలనే అంశంపై అటు ఇజ్రాయెల్, ఇటు ఇరాన్ 2 డైలమాలో పడ్డట్టు తెలుస్తోంది.